వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాం మరియు రైతుల అవగాహన సభ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభదాయకమైందని, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు అన్ని విధాల సహకారం అందిస్తుందని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పలువురు రైతులు ఆయిల్ ఫామ్ సాగులో తమ అనుభవాలను పంచుకున్నారు. అధికారులు ఆయిల్ ఫామ్ సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణ, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం జీవి రైతులకు స్థానిక ప్రజలతో కలిసి మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో అంజయ్య రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ వేయటం ఎంతో అభినందనీయం. దీనివలన రైతాంగానికి, ప్రతి రైతుకి ఎకరానికి, సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఈరోజు ఏలూరు కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. రైతుకి ఎకరానికి, సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం, 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. 4 ఏళ్ళు ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మనం మాగాణిలో పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది. అందువల్లనే చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు. దానికోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ఈరోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు.